ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయినాడంట. అలా ఉంటాయి మా ఆయన చేసే పనులన్నీ. మధ్య తరగతి కుటుంబం ట్రైన్ కి వెళ్లాలని చెప్పి రాను పోను ట్రైన్ టికెట్స్ బుక్ చేసి ఆ మిగిలిన డబ్బులన్నీ తీసుకెళ్లి ఇదిగోండి కేరళ శారీస్ కొన్నారు. ఇవన్నీ ఎవరికి అనుకుంటున్నారా? వాళ్ళ అక్కలకి చెల్లెళ్ళకి. ఏంటి ఇంతమంది ఉన్నారా అనుకోకండి. వీళ్ళందరూ కూడా ఓన్ సిస్టర్స్ కాదు, మా హస్బెండ్ వాళ్ళు ముగ్గురు అబ్బాయిలే. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ పెద్దమ్మ చిన్నమ్మ కూతుళ్ళు. రాఖీ పండగ వస్తుంది కదా, రాఖీ కట్టినప్పుడు మరి వాళ్ళందరికీ కేరళ శారీ గిఫ్ట్ గా ఇద్దామని తీసుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను ప్రతి సారీని కూడా ఓపెన్ చేసి క్లియర్ గా చూపిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పటికే టైం 11:30 అయిపోయింది. ఇంకా మేము డిన్నర్ కూడా చేయలేదు. రేపు ఊరికి వెళ్తున్నామనగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి షాపింగ్ చేసాము. అందులోనూ మేముంటున్న ఏరియాలో ఏ షాప్ అయినా నైట్ 9 వరకే ఉంటుంది. అది ఏ రోజైనా సరే. ఇంకా చాలా పనులు ఉన్నాయి. మా బాబుని పడుకోబెట్టి లగేజ్ కూడా సర్దుకోవాలి. టికెట్స్ అయితే 1 మంత్ ముందే బుక్ చేశారు. కానీ ఊరికి వెళ్తామా లేదా అన్నది మాకు లాస్ట్ మినిట్ వరకు కన్ఫ్యూజనే. చాలా హ్యాపీగా అన్ని ప్లాన్ చేసి ఒక్కొక్కటి చేసుకుందాం అనుకున్నాము. కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.